ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారి నిర్మించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి సంఖ్య 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన భాగస్వామ్య శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారి బి కృష్ణమూర్తి కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టుకు సంబంధించి గత జులై నెలలో గౌరవ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన మొదటి సమావేశంలో సూచించిన సూచనలు, ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాల సమగ్ర నివేదికపై ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారిని నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పోర్టు నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం గుండా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ పోర్ట్, రైల్వే, అటవీ, మత్స్యశాఖ అధికారులు సూచించిన సూచనలను ఎన్హెచ్ఏఐ అధికారులు సిద్ధం చేసిన అలైన్మెంట్తో మరొక దఫా సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పనాయక్, ఇతర భాగస్వామ్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.